మీకు ఇప్పటిదాకా తెలియని ఒక షాకింగ్ నిజం చెప్పనా? మీరు మీ అవసరాల కోసం లగ్జరీ కోసం అని వస్తువులు కొనుక్కుంటారు కదా. ఇప్పుడు మీరు ఏపీలోనో తెలంగాణలోనో ఉంటున్నారు కదా. ఒకవేళ మీరంటే తెలియని కొత్త ప్లేస్కి వెళ్ళారు జాబ్ కోసం, ఉద్యోగం కోసం, అప్పుడు మీ మైండ్ సెట్ మారిపోతుంది వస్తువుల్ని కొనే విషయంలో. ఎలా అంటే, మీరు మొన్న దసరాకో దీపావళికో ఒక బ్రాండ్ న్యూ ఐఫోన్ కొన్నారా? అయితే మీరు కొన్నది ఫోన్ కాదు, ఫీలింగ్స్. మీ బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర రెస్పెక్ట్ పొందాలని, లేకపోతే వారు మిమ్మల్ని గొప్పగా చూడాలని కొన్నారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ అనే ఒక వ్యక్తి ఒక టాప్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాడు. క్యాంపస్ లోనే 12 లక్షల శాలరీతో జాబ్ వచ్చింది. జాబ్ రాగానే మొదటి 6 నెలల్లో రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నాడు. ఫోను 2 సార్లు అప్గ్రేడ్ చేశాడు. ఈఎంఐలో పెద్ద టీవీ కొన్నాడు. ఎందుకు? కాలేజ్ వాట్సాప్ గ్రూప్ చూస్తుందని, ఇన్స్టాగ్రామ్లో తెలిసిన వారు చూడాలని. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాగా ఖరీదైన వస్తువులు కొనడం వల్ల ఎవరు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయరు. మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మిమ్మల్ని లవ్ చేసేది మీరెవరో తెలుసు కాబట్టి. మీ ఖరీదైన ఫోన్ వలనో, మీ కార్ వలనో కాదు. మీకు మీరే ఒక్క క్వశ్చన్ వేసుకోండి. ఒకవేళ మీరంటే తెలియని కొత్త ప్లేస్కు వెళ్ళారు, అప్పుడు మీరు ఏం కొంటారు? మీ ఆన్సర్ మీకే షాక్ ఇస్తుంది.